వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. మే 13న ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగినాయి. 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లకు జరిగినటువంటి ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారండి. మేము వేసిన పార్టీ ఏమిటి, మేము వేసిన అభ్యర్థి గెలుస్తాడా గెలవడా అని ఉత్కంఠభరితంగా ఉంటే ఏపీ కనెక్ట్ సర్వే ఫైనల్ సర్వే ఇచ్చింది. జిల్లాల వారీగా ఇప్పుడు చూద్దామండి. మనం శ్రీకాకుళం ఉన్నవి మొత్తం 10 అసెంబ్లీ సీట్లు. ఈ 10 అసెంబ్లీ సీట్లలో మొత్తం 8 కూటమికి, అలాగే 2 అయితే వైసీపీకి వస్తున్నాయని ఏపీ కనెక్ట్ వాళ్ళు ఇచ్చారండి. మరి 8 సీట్లు ఏమేంటి ఆ నియోజకవర్గాలు చూసినట్లయితే ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట, రాజాం, పాలకొండ ఇవన్నీ కూడా కూటమి గెలుచుకోబోతుంది. అయితే పలాస, హెచ్చర్ల ఈ 2 మాత్రం వైసీపీకి వస్తున్నాయండి. ఇది మొత్తం శ్రీకాకుళంలో ఉన్నటువంటి 10 సీట్లు. ఇక విజయనగరం 9 సీట్లు ఉన్నాయండి. ఈ 9 సీట్లకి కూటమికి 4 సీట్లు గెలుచుకోబోతుంది. వైసీపీ అయితే 5 సీట్లు ఏపీ కనెక్ట్ వాళ్ళు ఇచ్చారు. ఏమిటి ఈ 4 సీట్లు ఏంటంటే కూటమికి బొబ్బిలి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట ఈ 4 నియోజకవర్గాల్లో కూడా కూటమి గెలవబోతుంది. అయితే వైసీపీకి కురుపాం, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి, గజపతి నగరం ఈ 5 ప్లేసుల్లో కూడా వైసీపీ గెలవబోతుంది. మొత్తం 9 సీట్లు అండి ఇది. ఇక విశాఖపట్నం మొత్తం 15 సీట్లు. 15 సీట్లు కూటమికి 12 సీట్లు గెలుచుకోబోతుంది. 3 సీట్లు మాత్రం వైసీపీకి రావడానికి అవకాశం ఉందండి. మరి ఆ 12 సీట్లు ఏంటో చూద్దాం. ఇప్పుడు భీమిలి ఇవన్నీ కూడా కూటమికి వచ్చిన 12 సీట్లు. భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్, గాజువాక, చోడవరం, అనకాపల్లి, పెందుర్తి ఇవన్నీ కూడా కూటమి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలండి. వైసీపీకి 3 ఇక్కడ ఉన్నాయండి. యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం మొత్తం 12 సీట్లు. అయితే 3 సీట్లు వైసీపీకి వస్తున్నాయండి. అవి మాడుగుల, అరకు వ్యాలీ, పాడేరు ఈ 3 మాత్రం వైసీపీకి, 12 కూటమి. మొత్తం విశాఖపట్నం జిల్లా 15 సీట్లు అండి. ఇక ఈస్ట్ గోదావరి 19 సీట్లు ఉన్నాయండి. ఈ 19 సీట్లలో ఓన్లీ 2 మాత్రం వైసీపీకి గెలుచుకోవడానికి అవకాశం ఉంది. 17 సీట్లు అంటే ఆల్మోస్ట్ 95% అండి, 95 to 97% ఇది కూటమి గెలుచుకోబోతుందండి. ఏమేమి సీట్లో చూద్దాం. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట, రాజానగరం, అనపర్తి, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, జగ్గంపేట ఈ మొత్తం 17 కూడా ఈస్ట్ కూడా ఉంటే ఈ 17 కూడా కూటమికి రాబోతున్నాయి. 2 మాత్రం వైసీపీకి వస్తున్నాయి. అది తుని, రంపచోడవరం అండి. ఈ 2 కూడా వైసీపీకి రావడానికి అవకాశం ఉందని ఏపీ కనెక్ట్ ఫైనల్ సర్వే ఇచ్చారండి ఇది. ఇక వెస్ట్ గోదావరి మొత్తం సీట్లు 15. దీంట్లో ఒకే ఒక సీటు వైసీపీకి వస్తుంది. 14 సీట్లు మీకు వెస్ట్ గోదావరిలో 14 సీట్లు కూటమి గెలుచుకోబోతుందండి. ఏంటి ఆ 14 సీట్లు చూద్దాం. కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, చింతలపూడి ఈ మొత్తం 14 ప్లేసుల్లో కూడా కూటమి గెలుస్తుంది. ఇక్కడ పోలవరం మాత్రం ఒక వైసీపీకి రావడానికి అవకాశం ఉందండి. ఇది మొత్తం వెస్ట్ గోదావరి 15 సీట్లు. ఇక కృష్ణా డిస్టిక్లో మొత్తం 15 సీట్లు ఉన్నాయి. దీంట్లో ఒకే ఒక సీటు వైసీపీకి, మిగతా 14 సీట్లు కూడా కూటమికి రావడానికి అవకాశం ఉందని ఏపీ కనెక్ట్ వాళ్ళు చెప్తున్నారు. నూజివీడు, గన్నవరం, గుడివాడ, కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవినగడ్డ, పామర్రు, పెనమలూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గైపేట ఈ 14 ప్లేసులు కూడా
కూటమి గెలుచుకోబోతుంది. ఒకే ఒక సీటు, అది తిరువూరు, వైసీపీకి రావడానికి అవకాశం ఉందని ఏపీ కనెక్ట్ వాళ్ళు చెప్తున్నారు. ఇక గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ గుంటూరులో మొత్తం ఈ డిస్ట్రిక్ట్కి 17 సీట్లు ఉన్నాయండి. 17లో 2 మాత్రం వైసీపీకి వస్తాయి. మిగతా 15 సీట్లు కూడా కూటమి అండి. ఆ ప్లేస్లను చూద్దాం. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లె, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, చిలకలూరుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల. మొత్తం ఈ 15 ప్లేసుల్లో కూటమి గెలుస్తుంది. 2 మాత్రం వైసీపీ అండి. నరసరావుపేట, బాపట్ల, ఈ 2 ప్లేసులు మాత్రం వైసీపీకి ఇచ్చారు. మొత్తం 17 సీట్లలో 15 కూటమి, 2 వైసీపీ అండి. ఇక ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉన్నవి మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు. దాంట్లో 3 మాత్రమే వైసీపీకి రావడానికి అవకాశం ఉంది. మిగతా 10 కూడా ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ మొత్తం 13. మరి కూటమి ఏం గెలుస్తుందో చూద్దామండి. పరచూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, ఒంగోలు, కందుకూరు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం, ఇవన్నీ కూడా కూటమి గెలుస్తుంది. ఓన్లీ 3 ప్లేసెస్, ఈ 3 ప్లేసు వైసీపీ రావడానికి అవకాశం ఉంది. ప్రకాశం డిస్ట్రిక్ట్ మరి చూద్దాం. ఇక్కడ మొత్తం ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూటమికి వచ్చే సీట్లు పరచూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, ఒంగోలు, కందకూరు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఈ ప్లేసుల్లో మొత్తం కూటమి గెలుస్తుంది. ఓన్లీ 3 ప్లేసులు మాత్రం వైసీపీ గెలవడానికి అవకాశం ఉందండి. ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం, ఈ ప్లేసుల్లో మాత్రమే వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూద్దాం. నెల్లూరు. నెల్లూరు మొత్తం 10 ఉన్నది. ఈ 10కి వైసీపీకి 2, 8 సీట్లు మాత్రం కూటమి అండి. ఈ కూటమి 8 సీట్లు ఏంటి చూద్దాం. కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, ఉదయగిరి, మొత్తం 8 ప్లేసుల్లో కూడా ఇక్కడ కూటమి గెలుస్తుంది. ఓన్లీ 2 మాత్రం వైసీపీ, కావలి, వెంకటగిరి, ఈ 2 ప్లేసులు. మొత్తం 10కి 8 కూటమి, 2 వైసీపీ అండి. ఇక కడప డిస్ట్రిక్ట్. కడప అయితే కూటమికి 4 ప్లేసులు గెలవడానికి అవకాశం ఉంది. 6 ప్లేసులు మాత్రం వైసీపీ అండి. ఈ 4 ఏంటి చూద్దాం. కూటమికి వచ్చే 4 ప్లేసులు కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, ఈ 4 నియోజకవర్గాలు కూడా కూటమి గెలవడానికి అవకాశం ఉంది. ఇక 6 ప్లేసులు వైసీపీకి వచ్చేవి ఏంటంటే బద్వేల్, రాజంపేట్, కోడూరు, రాయచోటి, పులివెందుల, కమలాపురం, ఈ 6 ప్లేసులు వైసీపీ గెలుచుకోబోతుంది. మొత్తం 10 ప్లేసులు కడప ఉన్నాయండి నియోజకవర్గంలో. ఇక కర్నూలు 14 ఉన్నాయండి. 14లో 8 వైసీపీ గెలుచుకోబోతుంది, 6 మాత్రం కూటమి అండి. ఈ 6 నియోజకవర్గాలు ఆళ్లగడ్డ, కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, ఈ మొత్తం ఈ 6 ప్లేసుల్లో కూటమి గెలుస్తుంది. 8 ప్లేసుల్లో ఈ వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది. శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, బనగానపల్లె, ద్రోణ్, పత్తికొండ, మంత్రాలయం, ఆదోని, ఈ 8 ప్లేసులు మాత్రం మొత్తం వైసీపీకి. కర్నూలు మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఇక అనంతపూర్ అయితే 14 నియోజకవర్గాలు, 4 మాత్రమే వైసీపీకి, 10 మాత్రం కూటమికి ఇచ్చారండి. రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, సింగనమల, అనంతపూర్ అర్బన్, కళ్యాణ్ దుర్గ్, రాప్తాడు, హిందూపూర్, పెనుకొండ, పుట్టపర్తి, ఈ 10 ప్లేసులు కూడా కూటమి గెలుచుకోబోతుంది అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. ఇక 4 ప్లేసుల్లో 4 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది. గుంతకల్లు, మడకశిర, ధర్మవరం, కదిరి, ఈ 4 ప్లేసులు మాత్రం వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది. మొత్తం అనంతపూరు 14 ప్లేసులు అండి. ఇది చిత్తూరు 14 ఉన్నాయి. ఈ 14లో 5 మాత్రమే వైసీపీకి, 9 మాత్రం
కూటమి గెలుచుకోబోతుందండి ఇది. ఏంటా 9 ప్లేస్ అంటే తంబళపల్లె, పీలేరు, తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, మొత్తం 9 ప్లేసుల్లో చిత్తూరు డిస్టిక్ నుంచి 9 ప్లేసుల్లో కూటమి గెలుచుకోబోతుంది. ఓన్లీ 5 నియోజకవర్గాల్లో వైసీపీ రావడానికి అవకాశం ఉంది. మదనపల్లె, పుంగనూరు, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర, నెల్లూరు, ఈ 5 ప్లేసులు మాత్రమే వైసీపీ గెలుచుకోవడానికి అవకాశం ఉందండి ఇది. ఇక లోక్సభ చూద్దామండి. లోక్సభ మొత్తం 25 ఉంటే నియోజకవర్గాల్లో దాంట్లో 20 కూటమి గెలుచుకోబోతుంది. ఓన్లీ 5 మాత్రమే వైసీపీకి రావడానికి అవకాశం ఉంది. ఈ 20 లోక్సభ సీట్లు ఏంటో చూద్దాం ఇప్పుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపూర్, హిందూపూర్, ఈ 20 లోక్సభ నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది. ఇక 5 ప్లేసులు మాత్రమే వైసీపీ రావడానికి అవకాశం ఉంది. ఆ 5 ప్లేసులు ఏంటి చూద్దాం. అరకు, కడప, రాజంపేట్, నంద్యాల్, కర్నూలు, ఈ 5 మాత్రం వైసీపీ గెలవడానికి అవకాశం ఉందండి. ఇక టోటల్ చూసుకున్నట్లయితే టోటల్గా ఎమ్మెల్యే సీట్లు కూటమికి ఎన్నో రాబోతున్నాయి చూద్దాము. 131 ఎమ్మెల్యే సీట్లు కూటమికి రాబోతున్నాయి. ఎమ్మెల్యే అయితే వైసీపీకి 44 అంటే 44. ఇవి ఎమ్మెల్యే సీట్లు 131 కూటమికి, వైసీపీకి 44. ఇక ఎంపీ సీట్లు చూద్దామండి. ఎంపీ సీట్లు అయితే మొత్తం కూటమికి 20 ఎంపీ సీట్లు, 5 మాత్రమే వైసీపీ అండి. ఇవన్నీ కూడా ఏపీ కనెక్ట్ వాళ్ళు ఇచ్చిన ఫైనల్ రిపోర్టు. ఇక ఓటు షేర్ చూసినట్లయితే ఇక్కడ మనకి కూటమికి ఎంత ఉందంటే కూటమికి 51%, వైసీపీకి ఎంత ఉంది 42% ఉందండి. ఇక కాంగ్రెస్కి 5% ఉంది, ఇంకా ఇతరులు అయితే 2%. ఇది మొత్తం ఓట్ షేర్ ఏపీ కనెక్ట్ వాళ్ళు ఇచ్చింది. చూసినట్లయితే 51% అంటే ఈజీగా 131 సీట్ల వరకు వీళ్ళు ఇచ్చారు. 42%. ఇది కాంగ్రెస్ అయితే 5% అండి. ఇంకా ఇతరులు 2%. ఇది ఏపీ కనెక్ట్ వాళ్ళు ఇచ్చింది. ఇది మనకి జూన్ 4వ తారీఖున మనకి రిజల్ట్ వస్తుంది. ఆ తారీఖున ఇవి ఎంతవరకు బాగా కరెక్ట్ అయిపోయినాయి, ఈ సీట్లన్నీ కూడా మనకు తెలుస్తుంది. ఆ రోజు మనకి 100% ఏపీ కనెక్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదే రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.